ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఒక్క క్షణం నీ సన్నిధిలో వేదిక ద్వారా ప్రభుని లోతుగా తెలుసుకుంటూ ప్రభుని అనుసరిస్తున్నటువంటి మీ అందరికీ శాంతి సమాధానం కలుగునుగాక. నేడు మనం గొప్ప పండుగను కొనియాడుతున్నాం. ఏమిటి ఆ గొప్ప పండుగ అంటే యేసు ప్రభు యొక్క తిరుహృదయ పండుగ. గత జూన్ నెలలోని ఇన్ని రోజులు కూడా యేసు ప్రభు యొక్క విశాలమైన హృదయాన్ని గురించి మనం రకరకాలుగా తెలుసుకుంటున్నాం. పరిసయ్యులు, సద్దుకాయులు, హేరోదీయులు ఇంకా రకరకాల ప్రజలు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి వారి వారి ప్రశ్నలతో పన్నాగం పన్ని యేసు ప్రభుపై కుతంత్రములు చేయుటకు సాహసించిరి. కానీ వారి ప్రయత్నము విఫలమయ్యను. ప్రియ దైవజనమా, నేడు పవిత్ర శుక్రవారం రోజున ఈ రోజున యేసు ప్రభు యొక్క తిరు హృదయాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు యొక్క తిరు హృదయం చాలా పవిత్రమైనది. యేసు ప్రభు యొక్క హృదయం చాలా విశాలమైనది. పునీత యోహాను గారు కడ్రా విందు సమయంలో యేసు ప్రభు యొక్క హృదయంపై తన తలను వాల్చి కొంతసేపు సేద తీర్చుకుంటున్నప్పుడు అతను ఆస్వాదించినటువంటి ఆ గొప్ప అవకాశము, అతను ఆస్వాదించినటువంటి ఆ గొప్ప మధుర క్షణము నేటికి మనం కూడా ఆస్వాదించవచ్చు. 13వ శతాబ్దంలో పునీత గెట్రూడ్ ది గ్రేట్ యేసు ప్రభు గురించి ఆలోచిస్తూ ఈ కడ్రా విందు గురించి సువార్త పట్టణాన్ని ధ్యానిస్తున్నప్పుడు తనకు పునీత యోహాను గారు ఒక దర్శనమిచ్చారు. ఆ దర్శనంలో యేసు ప్రభు యొక్క హృదయంపై తన తలను వాల్చి సేద తీర్చుకున్నటువంటి సందర్భం. ఈ దర్శనంలో ఈ పునీత గెట్రూడ్ ది గ్రేట్ గారు పునీత యోహాను గారిని అడిగారు, మీరు యేసు ప్రభువు హృదయంపై తల వాల్చారు కదా, ఆ సందర్భం ఎలా ఉంది అని. అప్పుడు పునీత యోహాను గారు ఆ మధుర క్షణం ఒక తీపి లాంటిది, ఆ మధుర క్షణాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని జవాబిచ్చారు. మరి ఎందుకు సువిశేషపట్నంలో ఈ సందర్భం గురించి, ఈ మధురానుభూతిని గురించి రాయలేదు అని అడిగినప్పుడు యేసు ప్రభు యొక్క శాశ్వతమైన పలుకులను రాయటానికే సరిపోయింది. నా మధురానుభవాలను, ఆ తీపి జ్ఞాపకాలను రాయలేకపోయాను. కానీ గడిచే కొద్దీ ఈ మధుర జ్ఞాపకాలు తప్పనిసరిగా క్రైస్తవ జీవితంలో గొప్పవానిగా అవుతాయి అని తిరిగి పునీత గెట్రూడ్ ది గ్రేట్ గారికి చెప్పారు. అప్పుడు పునీత గెట్రూడ్ ది గ్రేట్ గారు ఇంకా లోతుగా నేను తెలుసుకోవాలి, యేసు ప్రభు యొక్క తిరు హృదయాన్ని నేను కూడా అదే విధంగా ఆస్వాదించాలి అని తనకున్నటువంటి ఆ భక్తి ద్వారా ఇంకా యేసు ప్రభు యొక్క తిరు హృదయం పైన పెంపొందించుకున్నారు. 400 సంవత్సరాల తర్వాత పునీత మార్గరెట్ మేరీ గారు తన 4 దర్శనాల ద్వారా యేసు ప్రభువుతో, యేసు ప్రభు యొక్క దివ్య హృదయంతో తనకున్నటువంటి ఆ అనుబంధాన్ని, ఆ అపురూపాన్ని మనకు తెలియజేశారు. ఇదే మనం గమనించినట్లయితే యేసు ప్రభువు యొక్క ఆ దివ్య హృదయం, యేసు ప్రభు యొక్క హృదయం ఎంత మధురమైనది, ఎంత తీపి అయినది, ఎంత మాటల్లో వర్ణించలేనిదో మనం తెలుసుకోవచ్చు. ప్రియ దైవజన్మ, యేసు ప్రభు చివరిసారిగా శిలువ మీద ఉన్నప్పుడు పలికిన 7 మాటలలో ఒకటి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమింపుడు అని పలికారు. ఈ వాక్యంలో ఎంత అర్థం ఉన్నదంటే, మామూలుగా సహజంగా మానవులమైన మనం ఎన్నో తప్పిదాలు చేసి ఎన్నో ఆటంకాలకు గురి అయ్యి మన సహనాన్ని కోల్పోయి ఇంకా మనలో ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆ చెడుని, వాటన్నిటిని ఒక్కసారి ప్రదర్శిస్తాం. యేసు ప్రభువుకి అంత టెంప్టేషన్ వచ్చినప్పటికీ కూడా, అంత భావోద్వేగాలకి గురైనప్పటికీ కూడా తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు, తనను తాను అదుపులో ఉంచుకున్నాడు. ఏ విధంగా అంటే వారి కోసం తిరిగి ప్రార్థన చేశాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అని. అదేవిధంగా 2వ మాట కూడా, ఏలి ఏలి లామా సబక్తాని,
ఓ దేవా ఓ దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని. ఈ వాక్యం ద్వారా యేసు ప్రభువులో ఎంత బాధ ఉన్నదో మనం తెలుసుకోవచ్చు. నా దేవ ఎవరన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు నాకు ఈ కష్టం వచ్చినది అని ఆ కష్టాల నుంచి పారిపోతాం. అప్పుడు అలానే ప్రభు కూడా అంత కష్టం వచ్చినప్పటికీ కూడా తండ్రి మీ చిత్తమైనచో ఈ చాలిస్ని ఈ కప్పుని నా నుంచి తీసివేయండి, నా చిత్తం కాదు మీ చిత్త ప్రకారంగా జరగనిమ్ము అని. ప్రియ దైవజన్మ, హృదయంలో ఎంత బాధ ఉంటే ఈ విధంగా తన బాధల్ని వ్యక్తం చేసుకుంటున్నారు. ఎక్కడా కూడా తన కోపాన్ని ప్రదర్శించలేదు. ఎక్కడ కూడా తన బాధల్ని బయటపెట్టి తన హృదయాన్ని ఎంత విశాలంగా ఉంచారని మనకి తెలియజేస్తున్నారే కానీ తన హృదయం ఎంత కఠినమైనది అని ఎక్కడ కూడా తెలియపరచలేదు. ప్రియ దైవజన్మ, అదే ఈనాడు యేసుప్రభు యొక్క గొప్ప హృదయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. యేసుప్రభు యొక్క హృదయంలో మనం కూడా భాగస్థులం అవ్వాలి, యేసుప్రభువులో మనం కూడా ఒకరం అవ్వాలి అని ఈ పండుగ ద్వారా మనకు శ్రీ సభ తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దైవజన్మ, యేసుప్రభు యొక్క హృదయంలో మనకి కూడా కాస్త చోటివ్వమని, మనం చేసినటువంటి పాపాలన్నిటికీ ఆ ప్రభు మనకి ప్రాయశ్చితాన్ని ఇచ్చి ఆ ప్రభులో మనం లీనమై ప్రభు యొక్క ప్రేమలో అంచెలంచెలుగా ఎదగాలని ఈ యేసు ప్రభు యొక్క తిరు హృదయ పండుగ ద్వారా కొనియాడుతూ ప్రభువుని మనకు కావలసినటువంటి అనుగ్రహాలను ప్రసాదించమని వేడుకుందాం.